శతాబ్దాలుగా ఆయుర్వేదంలో పసుపును ఒక దివ్య ఔషధంగా వాడుతున్నాం. గాయాలను మాన్పడం నుంచి నిద్రలేమిని దూరం చేయడం వరకు పసుపు చేసే మేలు అంతా ఇంత కాదు. అయితే ఈ పసుపులోని కర్కుమిన్ మన శరీరానికి పూర్తిగా అందాలంటే దానిని తీసుకునే పద్ధతి చాలా ముఖ్యం. ఉదయాన్నే పసుపు నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలేంటి? రాత్రిపూట పసుపు పాలు తాగడం వల్ల వచ్చే మార్పులేంటి? వీటి మధ్య ఉన్న అసలు తేడాలను సైన్స్ ఏం చెప్తుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. పసుపులోని ప్రధాన సమ్మేళనం కర్కుమిన్. ఇది నీటిలో కంటే కొవ్వులో బాగా కరుగుతుంది. అందుకే పాలతో పసుపు తీసుకున్నప్పుడు దాని ప్రభావం శరీరంలో ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలను ఇక్కడ చూడండి. పసుపు నీళ్లు ఎప్పుడు తాగాలంటే ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. వాటి ప్రయోజనాలు ఏంటంటే ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడానికి, మెటబాలిజం పెంచడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఇప్పుడు చిట్కా చూద్దాం. ఇందులో కొద్దిగా మిరియాల పొడి కలిపితే కర్కుమిన్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. ఇక పసుపు పాలు ఎలా చేస్తారో చూద్దాం. ఇక పసుపు పాలు ఎప్పుడు తాగాలంటే రాత్రి పడుకునే ముందు తాగాలి. వాటి ప్రయోజనాలు ఏంటంటే పాలలోని కొవ్వు కర్కుమిన్ను శరీరం త్వరగా గ్రహించేలా చేస్తుంది. ఇది కీళ్ల నొప్పులు, వాపులు తగ్గించడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది ప్రశాంతమైన నిద్రకు సహకరిస్తుంది. ఇక చిట్కా చూద్దాం. జలుబు, దగ్గు ఉన్నప్పుడు వేడి పసుపు పాలు తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. కానీ ఇక్కడ ముఖ్య గమనిక, పాలు పడనివారు లేదా గర్భిణీలు పసుపును అధికంగా తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.